హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజైతే మనం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామంలో అయితే సీతమ్మవారి మెట్ట అయితే ఒకటి ఉంది. ఈ సీతమ్మవారి మెట్టకి రావడాలంటే అటు వైజాగ్ నుంచి ఇటు రాజమండ్రి నుంచి మధ్యలో 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ సీతమ్మవారి మెట్ట అయితే మనం అతి పురాతనమైన మెట్ట ఇది చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడైతే మరొక పేరు కూడా ఉంది, పాండవుల మెట్టగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ పాండవులు అయితే నివసించేవారని అయితే మనకి పురాణాల్లో చెప్తున్నాయి. ఈ పాండవులు ఇక్కడ స్వరకాయి ప్రవేశం చేసినటువంటి గృహలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ మనకి కొన్ని బొమ్మలు ఏవైతే ఉన్నాయో అప్పటి కాలవరాటి ఆనవాళ్ళు కావచ్చు, సింబల్ కావచ్చు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఒకటి ఉంది. ఈ శివాలయంలో మనం శివుణ్ణి దర్శించుకొని మనం ముట్టుకుంటే అదొక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ కూడా వస్తున్నాయి ఈ శివాలయంలో. అలాగే బౌద్ధులు యొక్క బొమ్మలు కావచ్చు, ఇక్కడ మనం చూసుకుంటే ఆంజనేయ స్వామి వారి పాదాలు ఒక 2 అడుగులు మనకి కనిపించాయి. అలాగే ఆ యొక్క ఆనవాలు, గద ఆనవాలు కూడా మనకి ఇక్కడ కనిపించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా సీతమ్మ వారి చాప అంటారు. ఈ చాపను మనం చూసుకుంటే ఇక్కడ తీసుకుని వచ్చి పిల్లలు ఎవరైతే పుష్పతో అవ్వలేని పిల్లల్ని ఇక్కడ తీసుకువచ్చి కూర్చోబెడితే ఇలాగా ఇక్కడ కూర్చోబెట్టినట్టయితే పుష్పవత అవుతారని చెప్పి ఇక్కడ పురాణాలు అయితే మనకు చెప్తున్నాయి. ఇక్కడ నుంచి మనకి పైన అయితే కొండ మీద ఇంకా ఎన్నో అద్భుతాలు అయితే ఉన్నాయి. అక్కడ మనం చూసుకుంటే శంఖం రూపంలో వాటర్ అయితే ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏనుగు గృహలు కూడా అయితే ఎన్నో అద్భుతాలు అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఎన్నో అద్భుతాలు అయితే తిలకించి చూడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఉందా? అలాగే ఉంది. చూడు నీటి రాదు, కూర్చొని ఎక్కువసేపు ధ్యానం చేసుకోలేము. పైకి ఉండేవారా? అప్పుడు పైకి ఉండేది వాళ్ళు. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చి ఫోన్ పే చేయడానికి మనకేమన్నా ఇద్దరు పడతాయి ఇద్దరు నా ఫోన్ కూడా ఫెయిల్డ్ అని వస్తుంది. పడుకోనా?
చూడండి కదా రోజు పెట్టాలి, రోజు కూర్చోబెట్టాలన్నా అవసరం లేదా? కూర్చోబెడితే అవుతుందండి. చెప్పారు సీతల అందుకు సీతలాగా ఎట్లా చేసేవారు అదే అండి. ఇక్కడ సంస్థాప అని ఉందండి. అది సంస్థాప ఓ మిక్సీ రావడం పాపని ఇక్కడ కూర్చోబెడితే 3 రోజులు మిక్సీ రావడం రవిసరాలు రావడం అవి ఉన్నాయండి. అదే పిల్లలు పుట్టలేని వాళ్ళకి, పెళ్ళిళ్ళు అవ్వలేని వాళ్ళకి, గర్భిణీ రాని వాళ్ళకి, ఇల్లు కట్టుకునే వాళ్ళకి అన్నీ కూడా ఇక్కడ వచ్చే 9 వారాలు పాలు పొంగితే ఇక్కడ అన్నీ మనకు శుభం జరుగుతాయని 9 వారాలు వచ్చి పాలు పొంగించి ఇవన్నీ కూడా ఈ సీతారామరాజు, ఈ పాండవులు, ఈ బౌద్ధులు అందరూ తిరిగిన ప్రదేశంతో మనం చెప్పులు లేకుండా ఆ ప్రదేశంలో తిరిగితే వాళ్ళ తాలూకు పవర్ మనకు వచ్చి మనలో ఉన్న చెడంతా పోయి మనం మంచి మార్గంలో నడుపుతామని ఒక ఇది మీద ప్రతి ఊరు కూడా ఈ కొండలు వచ్చి తొక్కి వెళ్తూ ఉంటారు సార్.